వెనక నుంచి డ్రైవ్ చేస్తూ వచ్చి వెనక నుంచి గుర్తున్నట్టు కంప్లైంట్. దాని మీద చేయడం జరిగింది. డాక్టర్ గారు ఇన్వెస్టిగేషన్ ఇంకా జరగాలి. పూర్తి వివరాలు ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత సార్ మాధురి గారు కూడా ఆరోపణలు చేస్తున్నారు. అంటే మొత్తం అందరినీ కూడా మీడియాని కానీ లేదంటే ఎవరిని కూడా రానివ్వకుండా మీరు బలవంతంగా టెస్టులు చేశారని కూడా ఆవిడ చెప్పడం జరిగింది. అంటే మ్యానిపులేషన్ చేసే అవకాశం ఉందంటూ ఆవిడ ఆరోపణ చేస్తున్నారు. లేదని చూడొచ్చు. మ్యాన్ హ్యాండిల్ చేయడానికైనా బలవంతంగా చేయడానికి అక్కడ డాక్టర్ గారు ఉన్నారు, నర్సెస్ ఉన్నారు. వాళ్ళు చెప్తారు కదా, మాకెందుకు కదా, మీరు వాళ్ళు జరిగిందా లేదా అనేది వాళ్ళతో తెలుస్తుంది. మ్యానిపులేషన్ చేయడానికి అవకాశం ఉండే విధంగా మీరు బ్లడ్ టెస్ట్ ఇస్తున్నారు. మ్యానిపులేషన్ కూడా కాదు, ఇన్వెస్టిగేషన్ అవసరమై తీసుకొని ఉంటారు. ఎలా జరిగింది అనుకుంటున్నారా? అంటే కంప్లీట్ అవ్వలేదు, ఇంకా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. డ్రైవర్ ఉన్నారు, ముగ్గురు ఉన్నారు. డ్రైవర్ కాకుండా వాళ్ళకి ఏదో ఎందుకు డైరెక్ట్ హాస్పిటల్ ప్రాథమిక అంచనా ఏమైనా ప్రాథమికంగా ఎంతవరకు ఒక 20-30% ఇన్వెస్టిగేషన్ అయితే ప్రాథమికంగా చెప్తాను. ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. సార్ ఆవిడ నేను సూసైడ్ చేసుకోవడానికి ఇలా చేశానంటూ చేస్తున్నారు కదా, ఆ సెక్షన్ ని ఇందులో యాడ్ చేసే అవకాశం ఉందంట. వెరిఫికేషన్ తర్వాత ఏ సెక్షన్లో యాడింగ్ డిలీషన్ అనేది అప్పుడు చెప్తారు. ఇప్పుడు చెప్పిమంటే 5 నిమిషాల్లో చెప్పాలి. స్టేట్మెంట్ అదే ఇచ్చారు కదండి. అది ఇన్వెస్టిగేషన్, దాని మీద ఇన్వెస్టిగేషన్ జరగాలి కదా. సార్ బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు, తర్వాత బ్రీతింగ్ అనలైజర్స్ తో టెస్ట్ చేస్తున్నారు. ఏమైనా అనుమానాలు ఉన్నాయా మీకు? సాధారణంగా కార్ డ్రైవింగ్ యాక్సిడెంట్లు అయినప్పుడు డ్రైవర్ తాలూకా బ్లడ్ ఇంకా ఓవర్ స్పీడ్ అయ్యారని చెక్ చేస్తారు. అది కామన్ ఇన్వెస్టిగేషన్ లో ప్రొసీజర్. అది ఆ ప్రొసీజర్ ప్రకారంగా తీసుకోవాలి. డ్రైవింగ్ సీట్ లో ఆమె ఉన్నారు కాబట్టి తీసుకోలేదు, వేరే డ్రైవర్ ఉంటే డ్రైవర్. సార్ ఆ టైంలో ఎంత స్పీడ్ లో వచ్చినట్టు ఇంకా తెలియదు. నేను అక్కడ కూడా రాలేదు, అక్కడ ఫీల్డ్ దగ్గర ఉన్న ఎస్ఐ రాలేదు. సార్ అక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఏమైనా పరిశీలించే అవకాశం పరిశీలిస్తాం, అన్ని పరిశీలిస్తాం.